ఉన్నానని భర్త ఆమెకు చెప్పిండంట. చెప్పిన కొద్ది రోజులకే భర్త చనిపోయిన తర్వాత తన అత్తమామతో వాదించి, నేను ఇదే విధంగా ఉంటా, ఈ సమాజంలో బతకాలి, 10 మంది కళ్ళు నా మీద పడొద్దు అనంటే నేను భర్త ఉన్నవారిగానే నేను జీవించాలని చెప్పేసి తన అత్తమామకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా కాసేపు ఆలోచించి డైలమాల్లో పడి, నిజంగానే కదా ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి పోయి ఏదైనా జాబ్ చేసుకోవాలంటే ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తున్నారు, ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఇటువంటి సమాజంలో భర్త, పెళ్లి అయిన అమ్మాయికి భర్త లేడు అంటే ఏ విధంగా చూస్తారో ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళ అత్తమామకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి, నిజమే కదా, నా కోడలు చెప్పిన మాట వాస్తవమే కదా, ఇప్పుడున్న సమాజంలో ఈ విధంగా బతుకుతనే కదా మనిషి జీవించగలదు. అయినా పుట్టినప్పుడు లేని ఈ సాంప్రదాయాలు భర్తకు పెళ్లి ఒక కట్టబెట్టిన తర్వాత ఆ భర్త లేనప్పుడు ఈ సాంప్రదాయాలతో మనకేం అవసరం? సమాజంలో సిచ్యువేషన్ కు తగ్గ మనం బతకాలి కదా. మనం బతుకు ఏంది అనేది 10 మందికి తెలియాలి. కానీ భర్త ఉన్నప్పుడేమో ముత్తైదులు, భర్త లేనప్పుడేమో ముండమోపిగా ఎందుకు జీవించాలి? ఇది ఎక్కడి సాంప్రదాయము అసలు? ఒక భార్యకు భర్త లేకపోతే ఒక ఫంక్షన్స్ జరిగినప్పుడు, ఒక మెచ్యూర్ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఈమె ముండమోపి ఈమె దగ్గర ఒడి నింపియొద్దు అని అంటారు. ఏదైనా ఒక పనికి దారిపోంటి వెళుతున్నప్పుడు, అయ్యో ముండమోపి అడ్డం వచ్చింది కదా, ఈరోజు పనులు జరగవేమో అని ఆలోచిస్తుంటారు. అసలు పెళ్లి కాకుండా ఉన్నప్పుడు అమ్మాయి, పెళ్లి అయినాక భర్త లేనప్పుడు ఆమెకు మధ్య విభేదం ఏముంది? అప్పుడు ఏ విధంగా జీవించిందో ఇప్పుడు అదే విధంగా జీవించింది. కట్టబెట్టినటువంటి భర్త అన్ఎక్సెప్టెడ్ గా చనిపోయినప్పుడు ఎవరు ఊహించలేరు, ఎవరు ఏం చేయలేరు కదా. మరి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ విధంగా బతకడము కరెక్టా తప్ప ప్రజలారా మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకు అవసరం. ఎందుకంటే భర్త లేని ఆడపిల్లలు ఇప్పుడున్న సమాజంలో ఎంత బాధ అనుభవిస్తున్నారంటే అది ఎవరికి చెప్పుకోలేక లోపలనే బాధపడుతున్నప్పుడు ఈ సిస్టర్ నాకు ఈ మాటలు చెప్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అరే నిజమే కదా ఇది. తల్లిదండ్రికి ఒక కూతురు పుట్టినప్పుడు తనను లాలించి, నడిపించి, బుడిబుడి అడుగులు వేపించి, ఎంతో గారాభంగా పెంచి, ఆమెకు నచ్చినటువంటి వస్తువులు ఇప్పించి, నచ్చినటువంటి పూలు ఇప్పించి, నచ్చినటువంటి గాజులు ఇప్పించి, నచ్చినటువంటి డ్రెస్ ఇప్పించి అన్ని వేసిన తర్వాత పెళ్లి అయినప్పుడు కూడా, పెళ్లి అయిన తర్వాత భర్తతో సాగినప్పటినప్పుడు కూడా ఇదే విధంగా పంపిస్తారు కదా. మళ్ళీ అదే భర్త జీవితంలో లేనప్పుడు ఒక భార్యను పూలు లేకుండా, కమ్మలు లేకుండా, మెట్టలు లేకుండా, పుస్తకాలు లేకుండా అసలు ఎందుకు ఈ జీవితం అనేటట్టుగా జీవించే అవసరం ఏముంది? ఆ విధంగా జీవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఆడపిల్లలను చాలా